వార్తల్లోకి తిరిగి స్వాగతం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రధాని పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో అందరూ విధిగా పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి కోరారు. నేడు స్థానిక R&B గెస్ట్ హౌస్ లో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంపై మంచి స్పందన వచ్చిందన్నారు. అతిథి గృహంలో మొక్కలు నాటి గ్రీనరీని అభివృద్ధి చేయనున్నట్లుగా ఆమె తెలిపారు. నేడు R&B గెస్ట్ హౌస్ లో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి, టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం చీఫ్ విప్ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులతో పాటు పలు విభాగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, మనం నివసించే ప్రాంతాలలో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని అన్నారు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి సామాన్య పౌరుడు వరకు కూడా దాని మీద అవేర్నెస్ వచ్చింది అనుకుంటున్నాం. కానీ గుంటూరులో ఈ గెస్ట్ హౌస్ చూసినప్పుడు ఇక్కడ ఇంకా రాలేదనిపించింది. అందుకోసమే కలెక్టర్ గారితో, స్పీకర్ గారితో స్థానిక శాసనసభ్యులతో మాట్లాడడం జరిగింది. ఈరోజు మేము తీసుకున్నాం అనుకోకుండా హడావుడిగా. కానీ భయంకరమైనటువంటి దుర్వాసన, మురుగు ఇక్కడే, అన్ని తినేసిన వ్యర్థ పదార్థాలు ఇక్కడే. చివరికి ఈ గెస్ట్ హౌస్లో సిగరెట్ ముక్కలు కూడా తాగి పడేస్తున్నారు రూములో. దీనికి తప్పనిసరిగా ఆ కడియం నుంచి మొక్కలు కూడా తెప్పించి అందమైనటువంటి గార్డెన్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ప్రెస్, మీడియా కూర్చోడానికి కూడా ఒక హాల్ కూడా నిర్మాణం చేయాల్సి ఉంది. ఆ మూల ఎక్కడో కట్టారు. అంతకుముందు క్వార్టర్స్ ఉంది, అయ్యి ఉపయోగం లేదు. ఆ మూల కట్టారు, అయ్యి ఉపయోగం లేదు. అనవసరంగా బిల్డింగ్లన్నీ ఉపయోగం లేకుండా పోయింది. అలా కాకుండా ఇక్కడ ఒక హాల్ను కూడా మీడియా కూర్చోడానికి కానీ, విజిటర్స్ కూర్చోడానికి కానీ ఒక హాల్ నిర్మించాల్సి వస్తుంది. అది నిర్మాణం చేపట్టడం. రెండోది ఇదంతా కూడా గార్డెన్గా ఏర్పాటు చేయడం, పరిశుభ్రంగా ఉంచడం కోసం మేము తీసుకుంటాం. ఎందుకంటే రోగాలు కుళ్ళిపోయినా చూడండి ఎంత భయంకరంగా ఉంది. 20 రోజుల నుంచి ఒక దాన్ని కుక్క పడేస్తున్నారని తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు. నేను అడిగాను, R&B వాళ్ళేమో గెస్ట్ హౌస్ వరకు కట్టడం అనుకోండి, శుభ్రం చేసేది మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవాలి, వీళ్ళు పట్టించుకోవాలి. కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. వెంటనే డబ్బు శాంక్షన్ చేయండి, ఎస్టిమేట్ వేయించండి అని చెప్పాను. ఈ 2 త్వరగా పూర్తి చేస్తాం. ముఖ్యంగా ముందు గేట్ ఇవన్నీ కూడా తీసేపిస్తాం. తర్వాత ఇక్కడ హాల్ నిర్మాణం చేస్తాం. ఆ తర్వాత గార్డెన్ అంతా కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ నుంచి ఈ స్వైన్ ఫ్లూ ఇది వస్తుంది కదా, దానికోసం హాస్పిటల్కి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది. నేడు స్థానిక జిల్లా పరిషత్ హాలులో జిల్లాలోని ఎంపీడీఓలు, ఏఈఓలతో చైర్పర్సన్ జానీమోన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఇంకా జిల్లాలో కొన్ని ప్రాంతాలలో నిర్మాణ దశలో ఉన్న వాటి గురించి పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ జానీమోన్ మాట్లాడుతూ రానున్న వేసవిలో తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పైప్ లైన్ల పనితీరు పరిశీలించి మరమ్మతులు అవసరమైతే చేపట్టాలని, ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అన్ని మండలాల్లో శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించేలా అధికారులు కృషి చేయాలని ఆమె కోరారు. బాగు చేసి అందరికి వాటర్, ప్రతి వ్యక్తికి వాటర్ అందేలా చూడండి. RWS వాళ్ళంతా ప్రతి ఎవరి దగ్గర నుంచి మనకి ప్రాబ్లం అనేది రాకూడదు. అందరూ జాగ్రత్తగా పనిచేయండి. ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని సొల్యూషన్ చేయండి. కొత్తవన్నీ తర్వాత ఆలోచిద్దాం. మెయిన్ ఉన్న వాటిని చక్కగా వాటర్ ప్రాబ్లం లేకుండా వాళ్ళందరికీ అందేలా, ప్రతి వ్యక్తికి అందేలా చూడండి. మరి అదే కాకుండా శానిటేషన్, ఎంపీడీఓస్ అంతా శానిటేషన్ ఇప్పుడు వరకు చాలా అందరూ చేశారు. మన 57 మండలాల్లో అందరూ చేశారు. కాకపోతే కొన్ని మిగిలిపోయి ఉంది. ప్రతి ఇంటికి కూడా ఈ శానిటేషన్ వీటి గురించి వాళ్ళకి ప్రాముఖ్యత ఇంకా తెలుపుతూ కొంతమంది కట్టుకోలేదు. వాళ్ళకి మరొకసారి ఇంకోసారి మరి రివ్యూ చేసి మొత్తం మండలం అంతా తిరిగి ఎంపీడీఓస్ అందరూ మిగతా ఇంకా ఎవరు కట్టుకోలేదని కరెక్ట్ చేసి వాళ్ళందరినీ కట్టుకునేలా చూడండి. 10,000 నుంచి దాన్ని కూడా శానిటేషన్ పెంచబోతున్నారని చెప్పారు. 12,000కి పెంచడం కూడా జరిగింది. వాళ్ళకి పెంచినట్టు కూడా అందరికీ తెలియజేయండి. వాళ్ళు ఎవరికి చాలా మందికి తెలియదు. ఇదంతా వీళ్ళందరికీ తెలియజేసి మిగతా వాళ్ళని కూడా కట్టుకునేలా చేయండి. 100% శానిటేషన్ ఎవరికి ఇంకా మరుగుదొడ్లు లేని వాళ్ళు ఎవరు ఉండకుండా చూడండి. మన డిస్ట్రిక్ట్ లో ఎంపీడీఓస్ అందరూ ఇవన్నీ ఈ వర్క్ చేయండి. RWS వాళ్ళు వాటర్, ఈ 2 ప్రాబ్లమ్స్ ఎవరికి రాకుండా చూడండి. ఈ నెల 24వ తారీఖు నుండి 3 రోజుల పాటు రైల్పేటలోని కన్నా విద్యా సంస్థలలో విద్యార్థులచే టాలెంట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని కన్నా మాస్టర్ తెలిపారు. సుమారు 1500 మంది విద్యార్థులచే సుమారు 600కు పైచిలుకు నమూనాలను ఈ ప్రదర్శనలో ఉంచుతున్నామన్నారు.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే పలు అంశాల గురించి వివరిస్తారన్నారు. కన్నా ఆల్రౌండ్ టాలెంట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాము. ఇది రైలుపేట క్యాంపస్లో నిర్వహిస్తున్నాము. ఈ ఎగ్జిబిషన్లో సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. 600 ఐటమ్స్ని ఇందులో ప్రదర్శించడం జరుగుతుంది. ఈ 600 ఐటమ్స్లో ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్తో పాటుగా ఎలక్ట్రానిక్స్, దాంతోపాటు మన కల్చర్, డిఫరెంట్ లాంగ్వేజెస్ సంబంధించిన చాలా ఐటమ్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా చిన్నారులు చేసేటువంటి ప్రదర్శనలో వాళ్ళ యొక్క వ్యక్తీకరణ అనేటువంటి దాంట్లో ఒక ప్రత్యేకత చూపించబోతున్నారు. పిల్లలందరూ కూడా ఉత్సాహంగా ప్రిపేర్ అవుతున్నటువంటి దీంట్లో మనము ప్రదర్శించే అంశాలు నిత్య జీవితంలో ప్రజలు అనేక మందికి వస్తున్నటువంటి సమస్యలు, వాటికి శాస్త్రీయమైనటువంటి పరిష్కారాలు ఏంటి అనేది చూపించబోతున్నాం. ఉదాహరణకి వాటర్ ట్యాంక్ ఫుల్ అయిపోతే తక్కువ ఖరీదుతో ఆ వాటర్ ట్యాంక్ ఫుల్ అయిందని ఇండికేట్ చేయడానికి ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా తయారు చేయాలి, అలాంటి సైంటిఫిక్ యాటిట్యూడ్ని ఇంప్రూవ్ చేసేట్టుగా చాలామంది ప్రజలకి తక్కువ ఖర్చుతో చాలా సమస్యల పరిష్కారాలు ఉండేట్టుగా ఇవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బ్యాంకర్లు రైతుల వివరాలు ప్రభుత్వానికి అందించి రుణమాఫీకి సహకరించాలి. మంత్రి పత్తిపాటి పుల్లారావు. నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా నేడు బాధ్యతలు స్వీకరించిన కన్నబాబు IAS. ఏసీ కళాశాలలో పరిశోధనా రంగ విద్యార్థుల కోసం జాతీయ స్థాయి వర్క్షాప్. ప్రిన్సిపాల్ డాక్టర్ ముత్యం. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.